శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. డబ్బులు సంపాదించుకోవడం, దశమ భాగాలు తీసుకోవడం, కృతజ్ఞతా కానుకలు తీసుకోవడం, మంచి బిల్డింగులు కట్టుకోవడం, కారుల్లో తిరగడం, లగ్జరీ లైఫ్ అనుభవించడం. పెద్ద ఫాస్ట్ గారు అనమాట. కోటు సూటు వేసుకుంటే పెద్ద ఫాస్ట్ గారు. టైంకి రానుడు కూడా పెద్ద ఫాస్ట్ గారు. టైంకి రానుడు ఉంటారండి కొంతమంది. పెద్ద స్టేజ్ అంతా అరేంజ్మెంట్ చేసేస్తారు, ప్రజలు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఫాస్ట్ ఒకడే లేట్గా వస్తారు. అలాంటి వాడు కూడా పెద్ద ఫాస్ట్. యేసు ఇంకా ఏం చెప్పాడు? యేసుని నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. చెప్పాను కదా, గతంలో చెప్పుకున్నాం మనం. అంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మడి వాడికి శిక్ష విధింపబడతాడు. ఎక్కడ? నరకంలో. మా తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు నమ్మలేదు. బైబిల్ ప్రకారం ఇప్పుడు వాళ్ళు కూడా నరకంలో ఉంటారనమాట. మీ మీ తరపు వాళ్ళు కూడా, మీ తల్లిదండ్రులు కానీ మీ తాత పూర్వీకులు అంతా. అసలు యేసు ప్రభు రాకముందు వాళ్ళు అందరి పరిస్థితి కూడా అదే. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఎవరికి తెలుసమ్మా ఈ వాక్యం? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. మన దేశానికి ఈ సువార్త వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మహా అయితే ఈ దేశాన్ని ఈ జబ్బు మన వాళ్ళకి ఎలా అంటించారంటే అమ్మ, బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా. నువ్వు యేసుని నమ్మకపోతే చంపేస్తానని పీక మీద కత్తెడితే, బాబయ్య మీరు చెప్పినట్టే చేస్తాను, ప్రాణం పోతే ఏముంది, బలిసుంటే బతుకుంటే బలిసి కూరన్న తినొచ్చు అనే ఒక సామెత ఉంది కదా. అలాగే నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతే తప్ప ఈ ఎవడు మన భారతదేశంలో ఎవడో అంగీకరించడం ఇవన్నీ. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు. ఈ మార్క్స్ వార్త 16 అక్కడ యేసు ఏమన్నాడు? నన్ను నమ్ముకున్న వాళ్ళు, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏ సూచక క్రియలంట? నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. స్టేజ్ల మీద వెళ్ళగొడుతున్నారు కదమ్మా చాలామంది. అంటే వీళ్ళంతా కూడా ఫేక్, దెయ్యం పట్టుకుందని రావడం. ఇది చాలా పెద్ద గ్యాంబ్లింగ్, తెలుసమ్మా. ఓకే, సపోజ్ మీకు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉండి మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారనుకోండి, ఆ చర్చిలోనో లేకపోతే ఆ మీటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనూ కొంతమంది పాస్టర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, వాలంటీర్స్. మీకు తెలియదు పాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళని. నేనే మిమ్మల్ని అడుగుతాను, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, మీది ఏ ఊరు అంటే, ఇలా నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. అంటే మీ పేరు ఏం పేరమ్మా అంటే, ప్రసన్న అండి. ఈ అమ్మ ఏం పని మీద వచ్చారంటే, కొంచెం మనసు బాగోవట్లేదని అందుకు వచ్చాను, మా ఫ్రెండ్ ప్రశాంతంగా ఉంటుందని తీసుకొచ్చింది అంటే, నేను వెంటనే పాస్టర్ గారికి మెసేజ్ పెట్టేస్తాను. ఆయన అన్ని వేల మందిలో హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ప్రసన్న, నీకు మనసు సరిగ్గా లేదని యేసు పాదాల దగ్గరికి వచ్చావని అనగానే, నా పేరు ఎలా తెలుసు, నేను ఎలా తెలుసు అనేటట్టు మీరేమైపోతారు? ఆశ్చర్యమైపోతారు కదా. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పాస్టర్లు చేసే మోసాలు ఎంత అంతా కాదు, చాలా ఉన్నాయి. అంటే అవన్నీ నేను అందులో ఉన్నాను కాబట్టి నేను చెప్పగలిగి. కొంతమంది చాలా మందికి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు ఈ విషయాలన్నీ. ఇవన్నీ రహస్యాలు అనమాట, బయట వాళ్ళు ఎవరికి తెలియదు. ఇవన్నీ రహస్యాలు. అదే ఆ రహస్యాలు ఇవాళ మీ నోటి ద్వారా బట్టబయలయ్యాయి. అంతే తప్ప అసలు ఇది మన దేశానికి పనికిరాదు. ఇందులో భక్తి మనకేం అవసరం లేదమ్మా. మన పూర్వీకులు బతకలేదా, వాళ్ళు మంచి భక్తి చేయలేదా, దేవుని సన్నిధికి వెళ్ళిపోలేదు, స్వర్గానికి వెళ్ళిపోలేదు. ఆల్ రైట్ సత్యబాబు గారు. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు పంచుకున్నాము. ఈ ఇంటర్వ్యూతో అసలు ఇంకా డెప్త్కి వెళ్ళిపోయాం. రెండిటికి కంపారిజన్స్ చెప్పారు, ఇందులో ఉండే లోపాలు ఏంటో చెప్పారు, అసలు తేల్చి చెప్పేశారు ఇది మనది కాదు అనేది. అలానే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, మీరు ఫస్ట్ నుంచి ఒక పాయింట్ స్ట్రాంగ్గా చెప్తున్నారు. అసలు బైబిల్లో ఎక్కడ ఉంది ఈ స్టేట్మెంట్ అనేది కూడా క్వశ్చన్ చేశారు. దానిపైన ఎవరైనా మాట్లాడి ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటే కూడా మీరు రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? నేను ఎప్పుడు రెడీ అయినమ్మా. ఏంటంటే నాకు నోటి మాటలు చెప్పకూడదు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నాకు నోటి మాటలు గ్రంథం ద్వారా మాట్లాడుకోవటానికి ఓపెన్ డిబేట్ మీరు ఒకటే. యెహోవా నాకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రజలందరి కొరకు పంపిస్తున్నాను.
అతను మీకోసమే చచ్చిపోతాడు, మీకోసమే రక్తం కారుస్తాడు, మీకోసమే ప్రాణం పెడతాడు అని ఎక్కడైనా చెప్పాడా? అలాగా నాకు బైబిల్లో చూపించాలి. నాకు కళ వచ్చింది, నేను ఇలా అనుకున్నాను, నా మనసుకు అలాగైంది, నేను అలా నాకు రైట్. ఆ ప్రామాణిక గ్రంథంలో చూపించగలను. ఆల్ రైట్ నేను. సత్యబాబు గారు. ఈ విషయం పైన ఎవరైనా నన్ను ఆ. కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను అలాగే. డిబేట్కి. అండ్ ఇంతసేపు తర్వాత ఇంకొకటి, ఎస్ మనతో డిబేట్ చేయాలి అని అనుకున్నవాడు పిచ్చోళ్ళ కేకలేయకూడదు. అర్థవంతంగా ఆడు మాట్లాడారు. గెలవాలనేటటువంటి తపన వాడికి ఉండకూడదు. గెలవటం గెలవకపోవడం అనేది నువ్వు చెప్పేటటువంటి, నువ్వు చూపించేటటువంటి గ్రంథం నిర్ణయిస్తుంది. ఉమ్, ఉమ్, ఏంటి? ఉమ్. రెండవది, వాడికి బీపీ ఉండకూడదు. ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడుతున్నా వాడు రెచ్చిపోతాడు. ఉమ్, ఉమ్. అక్కడి నుంచి లేనిపోని సమస్యలు రకరకాల. అంటే పాస్టర్లలో అనేక మంది లుచ్చగాళ్ళు ఉన్నారమ్మా.